హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈ రోజైతే ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు నేను టైగర్ ఫ్రాన్స్‌తో ప్రాన్ పకోడీ వేస్తున్నానండి. అదేనండి రొయ్యల పకోడీ ఎంత టేస్టీగా ఉంటుందో ఫస్ట్ అయితే ప్రిపరేషన్ చూపిస్తాను. వచ్చేసేయండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరిపిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, రుచికి తగ్గ ఉప్పు అండ్ అలాగే ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయని కూడా పిండేసానండి పిక్కలు తీసేసి. సో ఇప్పుడు ఇది అంతటిని కూడా దగ్గరగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ముద్దలా వస్తుందండి. సో గట్టిగానే మిక్స్ చేయాలి. ఆల్రెడీ మనకి ప్రాన్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి థిక్గానే మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా ముద్దగా వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని అయితే ఇందులో వేసేసేయండి. ప్రాన్స్‌లోని మధ్యలో ఉన్న నరాన్ని తీసేసి కల్లుప్పు అండ్ అలాగే పసుపు వేసుకొని ఒక 5-6 టైమ్స్ వరకు బాగా నీచు వాసన అనేది పోయేంత వరకు కూడా కడుక్కోవాలండి. సో ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రాన్‌కి మసాలా పట్టాలి. సో ఇప్పుడు ఇందులో ఒక 2 రబ్బల కరివేపాకు వరకు వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టేసేయండి. ఒక అరగంట తర్వాత కళాయిలోని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి ప్రాన్స్‌ని ఒక్కొక్కటి కూడా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మరీ సిమ్‌లో పెట్టకండి. సో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఈ నురుగ వస్తుంది చూడండి. ఆ నురుగ అంతా కూడా తగ్గిన తర్వాత మనము కలపడం స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని హైలో పెట్టుకొని మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. ఇలా నురగ తగ్గిన తర్వాత హైలో పెట్టుకొని కుక్ చేసుకోండి. సో చూడండి చక్కగా రెడ్ కలర్‌లోకి వచ్చేసింది. నేను ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయలేదు. జస్ట్ కారంతోనే నాకు ఈ విధంగా వచ్చింది. నేను కారాన్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో నాకు చక్కగా ఈ విధంగా కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో ఒక రబ్బ కరివేపాకు అండ్ అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా చీల్చుకొని ఇందులో వేసేసేయండి. సో మొత్తంగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్‌లోని వడకట్టేసుకోవాలి నూనెంతా కూడానా. అంతేనండి. చాలా ఈజీగా చేసేసేయచ్చు ప్రాన్ పకోడీ. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఒక్క పీస్ అలా తీసుకొని టమాటో సాస్‌లో ముంచుకొని తింటే ఉంటుందండి. ఎంత బావుంటుందో ఆ రుచిని వర్ణనాతీతం అని చెప్పాలి. సో తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్